ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు, పరిణామాలు చూస్తున్నప్పుడు అంటే బేసిక్‌గా ఇంత జరుగుతున్నా కూడా సింధు జల నీళ్ళు ఆపేసినప్పుడు కూడా వీళ్ళు ఎవరైతే పాకిస్తాన్‌లో కొంతమంది మాట్లాడారో వాళ్ళు టార్గెటెడ్‌గానే మాట్లాడుతా ఉన్నారు. మీ ప్రెసిడెంట్ తల తీస్తా అని కొంతమంది మాట్లాడుతున్నారు. మీ భారతీయుల రక్తం పారిస్తామని కొంతమంది మాట్లాడుతున్నారు. కొంతమందైతే సైగలతో కూడా వాళ్ళు చూపించి ఇంక అయిపోయింది మీ పరిస్థితి అని కూడా ఇండియాకి వాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళ హెడ్ వెయిట్ దిగిన పరిస్థితి కనపడుతుంది. ఏం చెప్తారు? వీళ్ళని అంత ఈజీగా మనం తీసుకోలేము. ఇప్పుడు చాలామంది సోషల్ మీడియాలో పెట్టేసినట్టు మేము పాకిస్తాన్ పైన వార్ చేసేస్తాము, పాకిస్తాన్‌ని దివాలా తీసేస్తాము అనేసి. బట్ వాళ్ళని అంత ఈజీగా మనం తీసి పడేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎంతకైనా తెగిస్తారన్నమాట వాళ్ళు. సో దొంగలు ఇప్పుడు ఒక ఇంటి పైన దాడి చేసినప్పుడు సో దొంగతనం మాత్రమే కాదు, ఆ ఇంట్లో అడ్డొచ్చిన వాళ్ళ నెత్తులు లేకపోతే వాళ్ళని చంపడాలు ఇలాంటివన్నీ చేస్తారన్నమాట. సో వాళ్ళు ఎంతటికైనా తెగిస్తారు. అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు మన భారత్లో ఇంటర్నల్ వార్స్ చేయడానికి కూడా ఇప్పుడు రెడీగా ఉన్నారు. అండ్ పాకిస్తాన్ ఇండియా ఈ వార్ గురించి అంటారా మీరు? నిజంగా వార్ జరిగితే అది పాకిస్తాన్కే పెద్ద దెబ్బ అనేసి మనం అనుకోవచ్చు. బికాస్ భారత్ పక్షాన ఇజ్రాయెల్ నిలబడుతుంది, రష్యా నిలబడుతుంది, చైనా కూడా ఈ మధ్యలో సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తుంది. ఎందుకంటే ఎవరైతే ఈ పహల్గామ్లో చనిపోయారో సో వాళ్ళకి సంబంధించిన చిత్రపటాలను పెట్టి చైనా వాళ్ళు కూడా శ్రద్ధాంజలి ఘటించిండ్రు. అంటే వాళ్ళు కూడా ఎక్కడో ఒక దగ్గర అంటే ఇప్పుడు వేరే దేశాలు కంట్రీస్ కూడా ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంటుందా ఈ దాడిలో, ఇలాంటి దాడుల్లో కానీ లేదా ఈ దాడిలో కానీ పక్క దేశాల ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండే ఛాన్స్ ఉంది? ఎందుకంటే పాకిస్తాన్ అంత ధైర్యంగా మన మీద అటాక్ లాస్ట్ టైం కార్గిల్ అటాక్ లేకపోతే ఇంకేదైనా బార్డర్ పైన జరిగే దాడులు ఏవైనా కూడా వేరే దేశాలు ఏవి కూడా జోక్యం చేసుకోలేదు. కాకపోతే పాకిస్తానే కనుక మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, మేము పేల్చేస్తాము, మేము ఇచ్చేస్తాము, అది చేస్తాము అనేస్తే పక్కాగా వేరే దేశాలు కూడా వస్తాయి. ఎందుకంటే కొన్ని దేశాలకు సంబంధించిన ద్వంద్వ నీతులు ఇవన్నీ ఉంటాయన్నమాట. సో అందులో ఏంటంటే ఒక దేశానికి సంబంధించిన మిత్రత్వం వల్ల వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వస్తే కంపల్సరీ రావాలి. ఇజ్రాయెల్కి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే భారత్ ఎలా వెళ్తుందో భారత్కి ప్రాబ్లం వచ్చినప్పుడు ఇజ్రాయెల్ మేము ఉంటాము అనేసి ఫస్ట్గా స్పందించిన దేశం ఇజ్రాయెల్. యూఎస్ కూడా ఇప్పుడు ట్రంప్తో ఎలాంటి మనకు మైత్రి ఉందో మనకు తెలిసిందే. సో అక్కడ ఇంటర్నల్గా అక్కడ భారతీయుల్ని వెనక్కి పంపించినా ఏం చేసినా కూడా సో ఇక్కడ మోడీతోనున్న ఆయనకు సపోర్టు అండ్ అక్కడ భారతీయులు ఆయనకి ఇచ్చే సపోర్ట్ వల్ల ఇక్కడ భారత్తోని నిలబడుతుంది. అండ్ ఈ చైనా గురించి మనం మాట్లాడుకునే ఉన్నాము, అలానే జపాన్ నిలబడుతుంది. సో శ్రీలంక ఇలాంటి చిన్న చిన్న దేశాలు అయితే కామ్గానే ఉండిపోవచ్చు. కాకపోతే ఇంకా వేరే ఏదైతే పెద్ద దేశాలు ఉన్నాయో ఫ్రాన్స్ తీసుకున్నా, ఇటలీ తీసుకున్నా, లేకపోతే యూకే తీసుకున్నా కూడా యూకే కొంచెం లైట్గానే తీసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ కూడా కొద్దిగా లౌకికత్వపు ఒక రాజ్యాంగం అక్కడ నడుస్తుంది అండ్ అక్కడ అలాంటి గవర్నమెంట్ నడుస్తుంది కాబట్టి వాళ్ళు పెద్దగా రాకపోవచ్చు. బికాజ్ భారత్ అండ్ పాకిస్తాన్ మధ్యలో చిచ్చు పెట్టిందే వాళ్ళు. సరే వాళ్ళు కొంచెం కామ్గా ఉన్నా కూడా సో ఇప్పుడు ఏదైతే జరుగుతుందో సో దాంట్లో ప్రత్యక్షంగా అండ్ పరోక్షంగా వేరే దేశాల సపోర్ట్ కూడా భారత్కి ఉండబోతుంది అండ్ పాకిస్తాన్ ఏకాకి అవ్వబోతుంది అన్నది నిజమే. కాకపోతే మనం పాకిస్తాన్ని తక్కువ అంచనా వేయొద్దు, బట్ పాకిస్తాన్ మాత్రం ఏకాకి అనుకోవచ్చు. యూఏఈ, అబుదాబి లాంటి కంట్రీస్ కూడా భారత్కి సపోర్ట్ చేస్తున్నాయి. అంటే ఫైనల్గా ఏం చెప్తారంటే జర్నలిస్ట్గా ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం చూసాం హిందువుల మీద జరుగుతున్న అంశాలు కావచ్చు, దాడులు కావచ్చు, కొంతమంది వక్తలు మాట్లాడే అంశాలు కావచ్చు, మనం గతంలో కూడా కొన్ని ఇన్సిడెంట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. కాకపోతే ఈ ఇన్సిడెంట్ కూడా కేవలం హిందువుల మీదే జరిగిన టార్గెట్ ప్లస్ అలాగే చనిపోయిన ప్రతి ఒక్కరికి కూడా చనిపోయే ముందు తను హిందువు కాబట్టి చనిపోతున్నావు నువ్వు అని క్లియర్ కట్గా వాళ్ళు ఒక మైండ్లో ఒక నింపి చంపేసిన పరిస్థితి. అదే అంటున్నా. అంటే చనిపోయేటప్పుడు కూడా నేను హిందువుని కాబట్టి నన్ను చంపేస్తున్నారు ఈరోజు, నేను హిందూ కాకుంటే బాగున్నానే అనే ఫీలింగ్ రప్పించడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం అది. సో దీనికి ఏం చెప్తారు? అసలు దీనికి సంబంధించి మనం ఎట్లాంటి స్టాండ్ తీసుకోవాలి? ఇందులో స్టాండ్ అంటూ ఏం లేదండి. ఇప్పుడు క్రిస్టల్ క్లియర్గా అక్కడ హిందువులు అనేసి టార్గెట్ చేసిండ్రు. సరే మనం పాస్ట్లోకి వెళ్దాము. జమ్మూ కాశ్మీర్లో హిందువుల ఊచకొద్ద జరిగింది 1990sలో. సో ఒక్కొక్క మసీదు నుంచి ఆజాన్లలో రాలీవ్ గలీవ్ చలీవ్ అనేసి కొన్ని నినాదాలు బయటకు వచ్చినాయి అన్నమాట. అంటే ఈ కాశ్మీర్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోండి అండ్ మీ ఆడవాళ్ళని ఇక్కడ విడిచిపెట్టేసి వెళ్ళిపోండి, మీకు సంబంధించిన సంపత్తి ఏదైతే ఉందో అది ఇక్కడ విడిచిపెట్టేసి మీ ఆడవాళ్ళని విడిచిపెట్టేసి పారిపోండి అనేసి ఈ రాలీవ్ గలీవ్ చలీవ్ అనేసి కొన్ని నినాదాలు వాళ్ళు ఆజాన్లో ఇచ్చిండ్రు. ఆజాన్ అంటే ఎక్కడ ఇస్తారు? మసీదుల నుంచి ఇస్తారు. అవి పవిత్ర వాక్యాలు మాత్రమే మీరు ఇవ్వాలి అక్కడి నుంచి. కానీ హిందువుల పైన దౌర్జన్యంగా ఇలాంటివన్నీ చేస్తే అక్కడి నుంచి మెజార్టీగా ఉన్న హిందువులు అందరూ అక్కడి నుంచి పారిపోయి
భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళినారు. అలానే ముర్షిదాబాద్లో మైనార్టీస్ అక్కడ మెజార్టీ అయిన తర్వాత సో అక్కడి హిందువులు రీసెంట్గా కొన్ని వీడియోస్ చూసుకుంటే నదులు క్రాస్ అయ్యి వాళ్ళ ఇళ్ళు ఇవన్నీ విడిచిపెట్టేసి ఒక చిన్న పాపని 6 నెలల పాపని మంటల్లో పాడేశారు. మంటల్లో పాడేశారు. అలాంటి పొజిషన్ మనకు కనిపిస్తుంది. అంటే అది హిందువులపైనే కదా ఇదంతా అటాక్ చేస్తుంది. బంగ్లాదేశ్లో మనకు పక్కన ఉన్న బంగ్లాదేశ్లో కూడా గొడవలు జరిగాయి. సో అక్కడ ఇస్లాం వర్సెస్ ఇస్లాం జరుగుతుందా? కాదు కదా. అక్కడ కూడా హిందువులనే కదా టార్గెట్ చేస్తుంది. సో ఈ భారత ఉపఖండంలో మనం ఎక్కడ చూసుకున్నా కూడా కేవలం హిందూ టార్గెట్గానే ఇదంతా నడుస్తుంది. అనాదిగా వాళ్ళు ఎన్నో దేశాలు అంటే ఆల్మోస్ట్ 50 పైగా దేశాలని వాళ్ళ సంస్కృతుల్ని వాళ్ళకి సంబంధించిన చరిత్రల్ని వీటిని నాశనం చేస్తూ వస్తూ ఈజిప్ట్ తీసుకున్నా లేకపోతే ఇటు ఆఫ్ఘనిస్తాన్ తీసుకున్నా సో అక్కడ ఉన్న బౌద్ధుల్ని ఈజిప్ట్లో ఉన్న అక్కడి సంస్కృతిని వీటన్నిటిని వీళ్ళు నాశనం చేస్తూ వచ్చి అక్కడ ఇస్లాం రాజ్యం అన్నది ఏర్పాటు చేసిండ్రు. అలాంటిది భారతదేశంలో వీళ్ళకి చేత కాలేదన్నమాట. సో అందుకోసం భారతదేశం పైన ఈ యుద్ధం అన్నది కంటిన్యూ ఇలానే ఉండబోతుంది. ఎప్పటిదాకా అయితే అంటే మనం మైనార్టీస్గా ఎప్పుడైతే మారుతామో అప్పటిదాకా ఇదంతా ఉంటూనే ఉంటుంది. ఆ తర్వాత అంటే వీళ్ళు మైనార్టీస్గా ఉన్నంత వరకు అల్ తకియా అనేసి ఒక సూత్రాన్ని పాటిస్తారు. అల్ తకియా అంటే అణిగమణిగి ఉండటం. సో అణిగమణిగి ఎప్పటిదాకా ఉంటారు వాళ్ళు మైనార్టీస్గా ఉన్నంత వరకు. ఆ తర్వాత ఎప్పుడైతే వాళ్ళు మెజార్టీగా అంటే జస్ట్ 25% 30% క్రాస్ అయినరు అంటే షరియా లా అన్నది ఇంప్లిమెంట్ చేయాలి అని అంటారు. సో ఇప్పుడు యూకేలో అదే జరుగుతుంది, ఫ్రాన్స్లో అదే జరుగుతుంది. ఇంకా మన దగ్గర హిందూ వాహిని, బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్, విహెచ్పి ఇలాంటి సంఘాలు ఉన్నాయి కాబట్టి ఇప్పటికీ ఆ రాడికల్స్కి వీళ్ళు కరెక్ట్గా ఆన్సర్ ఇస్తున్నారు. కాబట్టి భారత్ ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతోమంది ఛత్రపతి శివాజీ మహారాజ్, మహారాణా ప్రతాప్, గురు గోవింద్ సింగ్, గురునానక్ ఇలాంటి వాళ్ళని మనము ఇక్కడ పుట్టి వాళ్ళు ఇదంతా ఫైట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పటికి మనం బతికి బయటపడుతున్నాం. సో ఇదంతా జరుగుతుంది. ఇది ఇంకా ఫ్యూచర్ కూడా ఇలానే ఉండబోతుంది అనేసి అంట. అండ్ ఇది పక్కాగా ఇటు భారతీయులపైన దాడి జరిగింది అంటే అది హిందువులపైనే మెజారిటీగా వాళ్ళపైనే లక్ష్యం చేసుకుని చేసే దాడులు అవుతాయి ఇవి.